విడుదలకు కొన్ని గంటల ముందు పెద్ద స్టార్ హీరో సినిమా వాయిదా పడడం కాదు, కనీసం ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి. బహుశా అఖండ 2 విషయంలో జరిగింది ఇదే. అసలు దీనికి కారకులు ఎవరు? సకాలంలో సినిమాలు విడుదల కాకపోవడం కొత్త కాదు. ముందు ఓ తేదీ అనుకోవడం, విడుదల దగ్గరకు వచ్చేసరికి కాపీ రెడీ కాకపోవడం, దాంతో వాయిదా వేయడం వంటివి కొంతకాలంలో పెద్ద పాన్ ఇండియా సినిమాల విషయంలో చూస్తున్నాం. కానీ సరిగ్గా విడుదలకు కొన్ని గంటల ముందు ప్రీమియర్లు క్యాన్సిల్ కావడం, ఆ తర్వాత వాయిదా పడడం, కనీసం ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి బహుశా గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాండవం విషయంలో జరిగింది. దీనికి కారకులు ఎవరు? వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అఖండ 2 వాయిదా పడడంతో నందమూరి బాలకృష్ణకు అవమానం జరిగిందని, పరువు పోయిందని సోషల్ మీడియాలో కొంతమంది అవాకులు చెవాకులు పలుకుతున్నారు. ఇక్కడ అవమానం జరిగింది బాలకృష్ణకి కాదు, అఖండ 2 తాండవం సినిమాకు. ఇక్కడ తప్పు సినిమాలో నటీనటులది కాదు, నిర్మాతలది. వాళ్ళు చేసిన పనుల వల్ల విడుదల వాయిదా పడితే హీరో ఏం చేస్తారు? తలకు మించిన భారం మోయడం ఎవరి వల్ల అవుతుంది? 10-15 కోట్లు లేదా 25 కోట్లు కట్టాల్సిన పరిస్థితి వస్తే బాలకృష్ణ చేసే వీలు ఉంటుంది. ఆయన ఓ మాట చెబితే, ఓ హామీ ఇస్తే సినిమా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే హీరో సంస్థకు 14 రీల్స్ ప్లస్ సంస్థ కట్టాల్సింది 27.8 కోట్ల రూపాయలు కాదు. ఆ మొత్తంతో పాటు 6 ఏళ్ల పాటు 14% వడ్డీ కూడా. ఆ ఒక్క అమౌంట్ మాత్రమే కాదు, లోకల్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. మొత్తం మీద సుమారు 70-80 కోట్ల వరకు కట్టాల్సి ఉందని ఫిల్మ్ నగర్ టాక్. దాదాపు ఒక సినిమా బడ్జెట్ అది. అందుకే సినిమా వాయిదా పడింది. విడుదల విషయంలో 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంట హీరో బాలకృష్ణను మోసం చేశారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కేసు ఇవాల్టిది కాదు, కొన్నేళ్ల నుంచి నలుగుతున్నది అయినప్పటికీ అక్టోబర్ 2025లో సమస్య మరింత జటిలమైంది. మద్రాసు హైకోర్టులో వాదనలు మళ్లీ మొదలయ్యాయి. ఈ సమస్యను బాలకృష్ణకు చెప్పకుండా నిర్మాతలు ఒక విధంగా మోసం చేశారని ఇండస్ట్రీ టాక్. అఖండ 2 తాండవం విడుదలయ్యే పరిస్థితి లేదని నిర్మాతలకు బుధవారం డిసెంబర్ 3వ తేదీన స్పష్టంగా తెలుసు. మద్రాసు హైకోర్టు నుంచి విడుదలపై స్టే వచ్చింది. అయితే ఆ విషయాన్ని నిర్మాతలు బయటకు రాకుండా మేనేజ్ చేశారు. అసలు విషయాన్ని తొక్కిపెట్టారు. చివరి నిమిషం వరకు అందరినీ మభ్యపెడుతూ వచ్చారు. ఇండియాలో ప్రీమియర్స్ క్యాన్సిల్ చేసిన సమయంలో టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పారు తప్ప ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని వివరణ ఇవ్వలేదు. పైపెచ్చు ఓవర్సీస్ ప్రీమియర్ షెడ్యూల్ ప్రకారం ఉంటాయని చెప్పారు. మరికొన్ని గంటల్లో సమస్యలు క్లియర్ అవుతాయని, శుక్రవారం ఉదయం ఇండియాలో సినిమా విడుదలవుతుందని ప్రొడక్షన్ హౌస్ నుంచి లీక్స్ వచ్చాయి. అభిమానుల మనోభావాలతో అఖండ 2 తాండవం నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సంస్థ ఆడుకుంది. బాలకృష్ణను మోసం చేయడం కాదు, అభిమానులను పూర్తిగా వంచనకు గురి చేసింది. ఒక్క హీరోస్ ప్రాబ్లం కాదు, ఈ సినిమా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సైతం వాయిదాకు దారితీశాయని ఇండస్ట్రీలో జనాలు చెబుతున్న మాట. ఒక్కటి మాత్రం నిజం, ఈ అఖండ 2 తాండవం విడుదల వాయిదా విషయంలో బాలకృష్ణకు అన్యాయం జరిగింది. అది తలుచుకొని బాధపడుతున్న అభిమానుల మనోవేదనను అయితే మాటల్లో వర్ణించలేదు. సమస్యల నుంచి త్వరగా బయటపడి సినిమా విడుదలకు 14 రీల్స్ ప్లస్ కృషి చేస్తుంది. అయితే నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట మీద నందమూరి అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మళ్ళీ నందమూరి అభిమానుల నమ్మకాన్ని వాళ్ళు సంపాదించడం కష్టంగా కనబడుతుంది. తాజాగా ఈ అంశంపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు రియాక్ట్ అయ్యారు. టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనందు ప్రధాన పాత్రలో నటించిన సైక్ సిద్ధార్థ్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో అఖండ 2 వాయిదా గురించి సురేష్ బాబు మాట్లాడారు. అందరూ ఎంతో కష్టపడుతున్నారని, త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. గతంలోనూ చాలా సినిమాలకు ఇలాంటి ఇబ్బందులే ఎదురైందని, అఖండ 2 త్వరలోనే రిలీజ్ అవుతుందనే ఆశతో ఉన్నట్లు చెప్పారు సురేష్ బాబు. ఈ సినిమా కోసం చాలా మంది బ్యాక్ ఎండ్లో చాలా కష్టపడుతున్నారు. నేను కూడా ఈ ఇష్యూ క్లియర్ చేసేందుకు వెళ్ళాను. అవన్నీ ఆర్థికపరమైన సమస్యలు, బయటకు వెల్లడించలేం. అయితే వాటి గురించి ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు రాస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ప్రతి ఒక్కరూ అఖండ 2 రిలీజ్ వాయిదా పడటానికి ఏవేవో రీజన్స్ చెబుతున్నారు. అన్ని కోట్లు చెల్లించాలట, ఇన్ని కోట్లు చెల్లించాలంట అంటూ ఏదేదో రాస్తున్నారు. మూవీ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అవన్నీ అనవసర ప్రస్తావనలు. కాబట్టి త్వరలో సమస్యలన్నీ తొలగి మూవీ రిలీజ్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నానని సురేష్ బాబు చెప్పారు. See, those are all financial matters. They should not be discussed in the open. See, unfortunately, the business part is going too much to the street. ప్రతి ఒక్కడు ఈ ప్రాబ్లం అంట, ఇంత డబ్బులు అంట, అవన్నీ ఎందుకు? ఆడియన్స్ హ్యాస్ టు వాచ్ ఎ ఫిల్మ్. దట్స్ వై వి గోయింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. అది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. ఇంతకు ముందు కూడా మా ల్యాబులు ఉన్నప్పుడు ఉండేవి, వీటికి కూడా ఉంటాయి. ఇఫ్ యూ ప్లాన్ ఇట్ ఎర్లియర్ ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. అంటే ఈ రోజుకి ఇది సాల్వ్ అయ్యి
అవుతుందా అని చెప్పి We wish it gets sorted. సో మీరేమంటారు ఫ్యాన్స్? ఇది నిర్మాతలు బాలయ్య బాబును వంచడమా లేకపోతే అభిమానుల మనోభావాలతో ఆడుకోవడమా? కామెంట్స్లో మీరే చెప్పండి.